విహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవంతునివి ఎన్నో నామాలు, ఎన్నో రూపాలు. అలా వివిధ రూపాలలో, వివిధ నామాలతో భగవంతుడు ఈ భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఆయన వెలిసి ఉన్నారు. మనకి మధురై అనేటప్పటికీ అక్కడ మీనాక్షి అమ్మవారు ప్రప్రథమంగా గుర్తుకు వచ్చిన పక్కనే స్వామివారు సుందరేశ్వరన్. ఇలా సుందరేశ్వరుడు అలాగే మీనాక్షి అమ్మవారు ఈ రెండు స్వరూపాలు ఆ అద్భుతమైన ఆలయంలో మనకి కనిపిస్తాయి. అయితే ఈ ఆలయానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే చాలా ముఖ్యమైన విషయాలు ప్రతినిత్యం ఉండనే ఉంటాయి. అయితే ఇక్కడ ఒకానొక సమయంలో అంత పెద్ద మధురై క్షేత్రం కూడా, అంటే ఎప్పుడో చాలా ఏళ్ల నాటి విషయం చెప్తున్నాను నేను, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం మూసివేసేశారు. అంటే ఆలయ ప్రవేశం ఎవరికీ లేదు. అటువంటి సమయంలో ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎలా ఉండి మళ్ళీ ఆ ఆలయాన్ని ఈశ్వరుడే ఎలా తెరిపించాడు, దీనికి సంబంధించిన విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా భగవంతుడు నేరుగా రాకుండా ఒక భక్తుని ద్వారా ఎన్నో అద్భుతాలు చమత్కారాలు చేయించాడు. అంటే మనిషి తలుచుకుంటే ఇది చెయ్యలేడు అన్నది లేదు. భగవంతుడు సహాయపడితే ఏమైనా చేయగలుగుతాం. కాకపోతే మంచి కర్మలు చెయ్యాలి, సత్కర్మలు చెయ్యాలి అనే ఒక మంచి సంకల్పం ఏదైతే ఉందో అది మనసులోకి రావాలి. ప్రయత్నం మనం మొదలు పెట్టాలి. భగవంతుడు పక్కనే ఉంటాడు. ఒకానొక సమయంలో అన్య మతస్థుల యొక్క ప్రభావం బాగా ఎక్కువైపోయినప్పుడు, అంటే ఆ సమయంలో మనం విన్నాం, చాలామంది అన్య మతస్థులు వాళ్ళు రావడము, మన ఆలయాలని ధ్వంసం చేసేయటము, అక్కడ మూల విరాట్ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకుని వెళ్ళిపోవడము, మన ఆలయాల్లో ఎంతో సంపదని తీసుకుని వెళ్ళిపోవడం, దోచుకోవడం, ఆలయాలు విరక్కొట్టడం, లేకపోతే పూర్వ వైభవం మళ్ళీ రావాలి అంటే నిజంగా ఇప్పుడు చాలా కష్టం. అంటే ఎన్ని ఆలయాలు ఉండేవి, ఎంత సంపద ఉండేది, బంగారము, వెండి, రత్నాలు, మాణిక్యాలు కూడా ఆలయాల్లో పొదగబడి ఉండేవి. అవన్నీ కూడా నాశనం చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఇవి మనం వింటూ ఉంటాం. అటువంటి సమయంలో ఇతర మతస్థులు వాళ్ళ ప్రభావం ఎక్కువగా చూపి, అంటే ఎవరి మతం తక్కువ ఎవరి మతం ఎక్కువ అన్న విషయం మనం మాట్లాడుకోవట్లేదు. కానీ భగవంతుడు అన్నవాడు ఒకటే, శక్తి స్వరూపుడు. అందుకని ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఏ రూపాన్నైతే ఆరాధిస్తున్నామో దానికి గౌరవాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని అందరూ తెలుసుకుంటే బాగుంటుంది కదా. కానీ ఆ సమయంలో ఇతర మతస్థులు వాళ్ళు అందరినీ కూడా పూర్తిగా మార్చేసి వాళ్ళ మతం వైపుకి తిప్పుకుని పూర్తిగా భారతదేశంలో ఈ ఇతర మతాలు అన్నవి ఎక్కువగా ఉంటున్న సమయంలో జరిగిన విషయం అన్నమాట. అయితే మధురైని పరిపాలిస్తున్న మహారాజు గారు కూడా ఆయన మతం మార్చేసుకున్నారు, అంటే ఆ ప్రభావం వల్ల. అందుకనే ఆయనకి ఇప్పుడు హిందూ ధర్మానికి సంబంధించి లేకపోతే దేవతలకి సంబంధించి పూర్తిగా నమ్మకం పోయింది, నమ్మకం లేదు. అక్కడ ఉన్న మధురైలో ఉన్న ఆలయాన్ని కూడా మూసివేసేసారట. ఈ ఆలయంలో పూజలు జరగడానికి వీలలేదు అని చెప్పి ఆయన శాసనం చేసేసారు. ఇక భక్తులు ఏం చేస్తారు? నెమ్మదిగా అక్కడున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పుడు వీళ్ళు కూడా మారిపోవడం అన్నది కొంతమంది జరిగింది. ఆ సమయంలో ఈ మహారాజు గారి యొక్క భార్య, అంటే మహారాణి, అలాగే రాజ్యంలో మంత్రి మాత్రమే వాళ్ళు ఆ మతాన్ని స్వీకరించకుండా, అంటే వేరే మతాన్ని స్వీకరించకుండా ఇంకా భగవంతునిపైనే నమ్మకంతో ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు ఈ బాధ ఏదైతే ఇప్పుడు ఉందో దీన్ని తొలగిస్తాడు అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారట. అటువంటి సమయంలో అసలు అమ్మవారి ఆలయం తెరవడం లేదు, అక్కడ ఏ పూజలు జరిగేవి కాదు. అటువంటి సమయంలో తిరుజ్ఞాన సంబంధర్ అని ఈయన మనకి 63 నాయనార్లు అని చెప్తుంటారు కదా. శివభక్తుడు, శివ మహాభక్తుడు, శివుని యొక్క అనుగ్రహాన్ని చాలా చిన్న వయసులోనే ఆయన పొందారనమాట. చాలా చిన్న వయసు నుంచే శివుణ్ణి, పార్వతీదేవిని ఎన్నోసార్లు ఆయన దర్శించుకున్నారు వివిధ రూపాలలో. అలాగే శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఉతినే పొందారా? లేదు. వారు చూపించిన భక్తి అంతా ఇంత కాదు కదా. భక్తి, దానితో పాటు భగవంతుడు అంతటా ఉన్నాడు అనే నమ్మకం. అయితే తిరుజ్ఞాన సంబంధర్ అక్కడే పక్కన ఏదో ఊర్లో ఉన్నారు అన్న విషయం తెలుసుకుంటారు మహారాణి. ఆవిడ అనుకుంటారు, అలాంటి మహానుభావులు వచ్చి ఏదైనా మాట్లాడితే నా భర్త మారుతాడేమో, లేకపోతే ఆయనే ఏదో చమత్కారం చెయ్యాలని చెప్పి రహస్యంగా ఎవరినో పంపించి, ఎందుకంటే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అన్య మతస్థులు వాళ్ళు వచ్చేసారు, వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా తెలివిగా ఆవిడ ఎవరినో పంపించారు, గూఢాచారిని పంపించి తిరుజ్ఞాన సంబంధాన్ని ఎలాగైనా ఈ రాజ్యానికి రమ్మన్నారు.
అయితే ఆయన ఒక్కరే బయలుదేరి వద్దామని అనుకుంటున్నారు. అటువంటి సమయంలో ఆయనతో పాటు అప్పర్ అని ఆయన కూడా శివభక్తుడు. ఆయన అన్నారట, "ఇప్పుడు నీ గ్రహస్థితులు బాగా లేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా బహుశా నీకు చాలా ప్రమాదంగా ఉంటుంది. అందుకే దయచేసి వెళ్ళకు. అందులోనూ అక్కడ అన్యమతస్థులు ఉంటారు. వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంది. రాణిగారు కూడా ఏదో కష్టాలలో ఈ రకంగా పిలిపిస్తున్నారంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు అన్నవి పడతావో. అందుకని వెళ్ళొద్దు" అని చెప్పారు. అంటే ఆయనంటే ఇష్టం కదా! మిత్రులు కాబట్టి చెప్తున్నారు. అయితే ఇప్పుడు జ్ఞాన సంబంధర్ అన్నారు, గ్రహాలు ఈ ప్రభావం ఉంటాయి, ఉండవచ్చు. కానీ ఇప్పుడు నేను అక్కడ ఈశ్వరుణ్ణి మళ్ళీ అందరూ దర్శించుకునేటట్టుగా ఆ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మధురై ఆలయాన్ని తెరిపించే ప్రయత్నం చేయడానికి ఎడుతున్నాను. అక్కడ ఉన్నదెవరు? ఈశ్వరుడు. సుందరేశ్వరుడు అంటే ఈశ్వరుడు. ఆయన అన్నీ చూసుకుంటాడు. నిజంగా గ్రహాలు బాలేకపోయినా, ఏ ఆపద వచ్చినా శివుణ్ణి నేను నమ్ముకున్నాను కాబట్టి ఆయన చూసుకుంటారు అంటూ ఆయన ఒక్కరే బయలుదేరారు. ఎందుకు అంటే ఆయన ఏదో విందు భోజనానికి వెళ్ళడం లేదు కదా! ఆపద సమయంలో పాపం ఆయన రీతిలో ఆయన ఆదుకోవడానికి వెళుతున్నారు. అలా వెళ్ళిన తర్వాత రాణిగారు చాలా కష్టపడి అర్ధరాత్రి వేళ బయటకి వచ్చి మంత్రి గారితో పాటు వీరికి ఒక విడిది ఏర్పాటు చేసి, ఎలాగైనా మీరు ఈ ఆలయాన్ని తెరిపించే కార్యక్రమంలో ఉండాలి, లేకపోతే నా భర్తను మీరు మార్చాలి అనేటట్టుగా ఆవిడ చెప్తుందట. కానీ ఆవిడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా ఎవరో బయట నుంచి వచ్చారని, వాళ్ళు మళ్ళీ ఈ మతానికి సంబంధించి ఏవైనా ప్రబోధాలు చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది, అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళకి. వాళ్ళేం చేశారు, తిరుజ్ఞాన సంబంధర్ ఏ విడిదిలో అయితే ఉన్నారో, అంటే ఎక్కడైతే స్థలంలో ఉన్నారో ఆ ఇంటికి పూర్తిగా నిప్పంటించేశారు. నిప్పంటించేశారు. పాపం రాణిగారు తెలిసింది ఆయన అలా చనిపోతున్నారు అని. అంటే లోపల అలా ఇల్లు కాలిపోతే ఎవరు బయటికి రాగలుగుతారు? రాణిగారు బాగా బాధపడుతున్నారట. అయ్యో! నా వల్లే జరుగుతోంది. ఎందుకంటే నేనే పిలిపించాను. అంతలోనే ఇలాంటి పని అయిపోయిందని. కానీ అలా ఎప్పుడైతే చుట్టూ ఆ అగ్నిదేవుణ్ణి చూశాడో, అంటే తిరుజ్ఞాన సంబంధర్ కదా! ఆయన మహాభక్తుడు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఇది ఈశ్వరుని యొక్క శాసనం అనే అనుకుంటూ ఉండేవాడు. అందుకే అలా అగ్నిని చూసి, సరే నేను ఏ కార్యం కోసమైతే వచ్చానో అది పూర్తి చేసిన తర్వాత నేను వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ నేను ఇంకా ఏ సహాయం చెయ్యకుండా రాణిగారు నన్ను నమ్ముకుని వచ్చారు కదా! ఇంత కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను సహాయం చెయ్యాలని చుట్టూ అగ్ని ఉన్నా, ఆ ఇల్లు కాలిపోతున్నా మంచం మీద చక్కగా కూర్చుని శివుణ్ణి ఆరాధిస్తూ, ఈశ్వరా ఇప్పుడు ఈ ఈ అంటే ఈ మంటలు చెలరేగకుండా నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఎందుకు అంటే ఇంకా నేను చెయ్యవలసిన పని ఉంది. నీ ఆలయం ఏదైతే ఉందో అది నేను తెరిచి వెయ్యాలి అని కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. అలా చేస్తూ ఉంటే ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు, అక్కడ ఎన్ని మంటలు చెలరేగిపోతున్నా ఆయనకి దగ్గరగా అసలు మంట అన్నది రాలేదు, ఆ వేడి అన్నది ఆయనకు అనిపించలేదు, ఆ బాధ అన్నది తెలియలేదు. ఈ బాధ అంతా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? రాజుగారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే అక్కడ కూడా మంటలు ఉన్నాయా? లేదు. అలా మంటలు ఉంటే అంతా నాశనం అయిపోతుంది కదా! కానీ ఈశ్వరుడు చేసిన మాయ వల్ల ఏం జరిగిందంటే తిరుజ్ఞాన సంబంధం అడుగుతారు. రాజుగారికి ఈ వేడి, ఈ బాధ అన్నది ఇస్తే అప్పుడు ఆయనలో మార్పు వస్తుందని. ఏమైందంటే ఉన్నట్టుండి ఆయన శరీరం ఏదో కాలిపోతున్నట్టుగా, అంటే చుట్టూ ఎక్కడ అగ్ని లేదు, కానీ ఆయన శరీరంలో విపరీతమైన వేడితో ఆ మంటలు, బాధ ఆయన కేకలు పెట్టడం మొదలుపెట్టాట. అయ్యో! నాకేమవుతుందో నాకు అర్థం కావట్లేదని. అందరూ వచ్చారు, వాడు చూస్తున్నారు, కానీ ఏం మంట ఏది అర్థం కావట్లేదు. కొంత సమయానికి ఎలా అయిపోయిందంటే వారి అంతఃపురంలో ఎక్కడైతే ఆ పాన్పు పైన ఉన్నారో అసలు ఆ అంతఃపురం దాకా కూడా ఎవరు వెళ్ళలేకపోతున్నారు. అంటే ఎవరు లోపలికి వెళుతున్నారో వాళ్ళకి అక్కడ అగ్ని జ్వాలలు ఉంటున్నట్టుగా ఆ మంట, వేడి. కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళి వైద్యం చేసే పరిస్థితి కూడా లేదనమాట. అక్కడ ఉన్న ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వైద్యం చేసే పని చేస్తున్నారు. కానీ వాళ్ళ ఒళ్ళు కాలిపోతోంది. చుట్టూ మంటలు ఉన్నాయా? ఒక్క మంట అన్నది కూడా అక్కడ కనిపించట్లేదు. అంటే ఒక చిన్న అగ్ని కూడా ఆయనకి కనిపించట్లేదు, వాళ్ళకి కనిపించట్లేదు. మంటలు మాత్రం అలా ఉంటున్నాయన్నమాట. ఇలా జరుగుతున్న సమయంలో రాజుగారు బెంగపెట్టుకున్నారు. బాబు ఇలా మండిపోతూ ఉంటే శరీరము ఆ బాధ ఎలా చెప్పేది? ఎలా తట్టుకునేది? రాణిగారు అన్నారట, ఇక్కడికి ఒక మహాభక్తుడు వచ్చాడు. అంటే ఈయనకి తెలియక కాదు, తెలిసే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. మహాభక్తుడు వచ్చాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టటం అన్నది ఏదైతే మీరు చేశారో, లేకపోతే రాజ్యంలో వాళ్ళు చేశారో, మీరు చేయించారో,
దీనివల్లే ఈ బాధ మీకొచ్చింది. ఆ మహాభక్తుడికి నమస్కారం చేసి క్షమాపణ చెప్పి ఈ అనారోగ్యం బాధ పోవాలి అని ప్రాధేయపడితేనే మీకు తగ్గుతుంది అని రాణిగారు చెప్తే, తప్పక వినాలి కదా! ఎందుకు అంటే ఆ మంట తట్టుకోలేకపోతున్నాడు. సరే పిలిపించండి అని అన్నారు. ఈవిడికి నమ్మకం. ఎందుకు అంటే అక్కడ అగ్ని చెలరేగిపోతున్నా ఇక్కడ మళ్ళీ ఈ బాధ కలిగిందంటే అక్కడ ఆయన క్షేమంగా ఉన్నారు. అక్కడ పూర్తిగా ఆ మంటలు అనేవి తగ్గిపోయాయి. జ్ఞాన సంబంధరికి ఏమీ కాలేదు. ఆయన ఇప్పుడు ఇక్కడికొచ్చారు. అంతఃపురానికి వచ్చి ఆయన చక్కగా చేతిలో విభూది తీసుకుని ఆ రాజుగారికి సరే ఈ బాధ అన్నది నేను తగ్గిస్తాను అనేటట్టుగా నెమ్మదిగా ఒకవైపు అంటే ముందుగా చేతులకి కాళ్ళకి అలా విభూది రాస్తూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఈశ్వర ఈ బాధను తొలగించు అన్న వెంటనే ఆ చల్లగా ఆ శరీరానికి అంత ఆనందం అప్పుడు కలిగిందనమాట. కలిగిన వెంటనే ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళు అన్ని మతస్థులు ఎవరైతే వచ్చారో వాళ్ళు అంటారట, ఓహో అంత గొప్పదా మరి మీ భగవంతుడు లేకపోతే మీ భగవంతుని యొక్క శక్తులు. అయితే ఒక పని చేద్దాం, ఈ శరీరాన్ని సగభాగంగా మనం అనుకుందాం. మరి మేము కూడా మంత్రాలు ఉపయోగిస్తాం, మేము కూడా వివిధ రకాలుగా ప్రయత్నిస్తాం, ఎక్కడ ఉపశమనం జరుగుతుంది అన్నది రాజుగారే చెప్తారు అని అన్నారట. కుడి భాగం ఎడభాగం అనేటట్టుగా. అంటే ఇక్కడ భగవంతుడు అన్నవాడు ఒక్కడే, అంతటా ఉన్నది ఒకటే పరబ్రహ్మ స్వరూపం. మనం పేర్లు పెట్టుకుంటున్నాం కదా, ఈ మతాలు జాతులు ఈ భేదములు మనుషులు ఏర్పాటు చేసుకున్నారు, భగవంతుడి విషయంలో ఉండదు. కానీ మూర్ఖత్వంతో వాళ్ళు వాదిస్తున్నారు. అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కడైతే విభూతి రాస్తూ చక్కగా ఈశ్వరుని స్మరించుకుంటూ జ్ఞాన సంబంధర్ మంత్రాలు చదువుతున్నారో అక్కడే విశ్రాంతిగా ఉంది. ఇంకొక వైపు లేదు. మొత్తానికి రాజుగారు ఒప్పుకున్నారు. ఆయన జ్ఞాన సంబంధర్కి లేచి కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు. ఇప్పుడు అనుకున్నారట ఇతర మతస్థులు, బాబోయ్ ఇప్పుడు మెల్లిగా రాజుగారు మళ్ళీ మతం మార్చుకుంటే మళ్ళీ ఆయన్ని మార్చడం చాలా కష్టం. ఆయన ఒకవేళ మతం మార్చుకుంటే అందరినీ మళ్ళీ మార్చేస్తారు, మళ్ళీ మన మతం అన్నది ఇక్కడ కనిపించదు అని వాళ్ళు బెంగపెట్టుకున్నారు. కాబట్టి వారన్నారు, సరే మీ సిద్ధాంతాలను ఒక కాగితం పైన రాయండి, మా సిద్ధాంతాలను మేము రాస్తాం, అది మనం అగ్నిలో వేసేద్దాం. ఏది బూడిదైపోతే వాళ్ళ మతం గొప్పది అంటే గొప్పది కాదు, ఏది బూడిద అవ్వకుండా ఉంటుందో అది గొప్పది అని ఏవేవో పెడుతున్నట్టు పరీక్షలు. అన్ని పరీక్షలకు తిరుజ్ఞాన సంబంధర్ సిద్ధంగా ఉన్నారు. వారు చక్కగా ఎన్నో సిద్ధాంతాలు అవతల వాళ్ళు రాస్తే ఈయన మాత్రం సృష్టి స్థితి లయ అనే పేర్లతో ఈశ్వర పరబ్రహ్మ స్వరూపమై నువ్వు అన్నీ చేస్తున్నావు, అందులోనే అన్ని విషయాలు ఉన్నాయి కదా, అదొక్కటి మాత్రం రాసి అలా అగ్నిలో వేసేస్తే ఆ కాగితం మాత్రం ఏమీ కాకుండా అలా మిగిలిపోయిందట. అవతల వాళ్ళ సిద్ధాంతాలన్నీ బూడిదైపోయాయి. సరే ఇంకొక పరీక్ష అన్నారు. ఇదే కాగితాన్ని మళ్ళీ అంటే ఈ రకంగానే వ్రాసి నీళ్ళల్లో వేసేయాలి అన్నారు. సరే వేసేద్దాం, అది కూడా నీళ్ళల్లో వేసేశారు. ఏమాత్రం కాగితం తడవకుండా అది అలాగా చక్కగా తేలిందట. అప్పుడు వాళ్ళు ఒప్పుకుని ఒక నమస్కారం పెట్టి రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి బుద్ధి వచ్చి అప్పుడు మధురైలో ఉన్న ఆలయాన్ని మళ్ళీ తెరిపించారు, మళ్ళీ పూజా కార్యక్రమాలు చెప్పారు. అయితే ఇక్కడ ఈ మధురై పుణ్యక్షేత్రం యొక్క చరిత్రకు సంబంధించి మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మనకి కనిపిస్తాయి. అలా ఎన్నో అద్భుతాలు జరుగుతాయా? జరుగుతాయి. ఎవరు చేసి చూపిస్తారు అంటే భగవంతుడు ఈశ్వరుడు తలుచుకుంటే ఆయన చెయ్యలేనిది అంటూ ఏదీ లేదు. ఆయన మనసుల్ని మారుస్తాడు, ఆయన మనుషుల్ని మారుస్తాడు, పరిస్థితుల్ని మారుస్తాడు. అలా నేటికి మనం చక్కగా అద్భుతంగా దర్శించుకుంటున్న మధురై ఆలయం ఒకప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపెట్టింది ఎవరు అంటే ఈశ్వరుడు తన భక్తుని ద్వారా అని మనం చెప్పుకోవచ్చు. నమస్తే.